న్యూస్ కు స్వాగతం. షెట్లు కొడుతుర్రు, అంతా సాఫ్ చేస్తుర్రు, బిల్డింగ్లు కడతారట అని ఓ దిక్కు ఎగ్గస్ పార్టీల లొల్లులు, ఇంకో దిక్కు అదంతా సర్కారోళ్ళ భూమి అభివృద్ధి చేస్తుంటే అడ్డం పడుతుర్రు అని సర్కారోళ్ళు. రెండు దిక్కులోళ్లకు నడుమ పెద్ద పంచాదే నడుస్తున్నది. గదే పట్నంలో ఉన్న 400 ఎకరాల భూమి మీద లడాయి గట్టిగా అవుతుంది. పోలీసుల అరెస్టులు, లీడర్ల ముచ్చట్లు, విద్యార్థుల లొల్లులు, అబ్బో కొట్లాట దబాయించి నడిచింది. పొట్టు నడిచింది పోన్రి కొట్లాట. ఓ దిక్కు యూనివర్సిటీలో చదువుకుంటా అన్న పొలగాన్లు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ లీడర్లు, కారు పార్టీ వాళ్ళు అంతా కలిసి లడాయికి దిగిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 400 ఎకరాల జాగల సర్కారోళ్ళు చెట్లు కొట్టి బిల్డింగులు కడతారట. గట్టెట్ట చేస్తారు చెప్పుండ్రి, గదేమన్నా పద్ధతేనా అన్నట్టు జంగులేపిండ్రు. అంతా కలిసి రోడ్డు ఎక్కిండ్రు. పోలీసోళ్ళ అరెస్టులతోని ఎవ్వారం కుత ఉడికింది. పువ్వు పార్టీ వాళ్ళు అయితే పంచాయతీని సెంటర్ సర్కారోళ్ళ ముంగటికి తీసుకుపోయినరు. 400 ఎకరాలలో చెట్లున్నాయి, పిట్టెలున్నాయి, జీవాలు బతుకుతాన్నాయి, అసొంటిది గట్టెట్ట చేస్తారు, ప్రకృతి నాశనం కాదా అన్నట్టు రాష్ట్ర సర్కారోళ్ళ మీద సెంటర్ సర్కారోళ్లకు షికాయతు చేసిండ్రాట. रियल एस्टेट कंपनीज को सरकार बेच रहे, इसलिए स्टूडेंट्स लगातार आंदोलन कर रहे. सेंट्रल यूनिवर्सिटी के सभी मिलकर उस आंदोलन को कुचलने के लिए कांग्रेस पार्टी सरकार पुलिस को यूज करके उनको अरेस्ट करना, लाठीचार्ज करना, केसेस लगाना, ये सब कर रहे. मैं अभी भी डिमांड करता हूं मुख्यमंत्री से, राहुल गांधी से, इसे 400 एकड़ बचाना चाहिए. जो दिन रात लगभग 50 जो इक्विपमेंट मशीन से लगाकर वो पूरे ट्रीज को कट कर रहे, ये भी रोकना चाहिए. ఇంకో దిక్కుగా 400 ఎకరాల భూమి సర్కారోళ్ళదే అంటున్నారు షెయి పార్టీ వాళ్ళు. అభివృద్ధి చేస్తుంటే అంత కలిసి అడ్డం పడుతున్నారు అన్నట్టు కోపానికి వచ్చిండ్రు. ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టు, దాని బదులు ఇంకో 397 ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు, ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించినారు. ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు. ఇగిదిట్లుంటే యూనివర్సిటీ విద్యార్థులు, పువ్వు పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళే కాదు, సినిమా వాళ్ళు కూడా 400 ఎకరాలలో చెట్లు కొట్టుడు తప్పు అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్లు రాస్తుండ్రు. సినిమాల యాక్టర్ ప్రకాష్ రాజు కూడా ఇటువంటి పనులు చేయొద్దు, మంచిది కాదన్నట్టు కామెంట్ రాసిండు. అందరూ పోరాటం చేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. చూస్తుంటే జవడం ఇంత పెద్దగానే అయ్యేటట్టున్నది గాని వెనకకు తగ్గేటట్టు అయితే లేదనుకుంటారు చాలా మంది. అటు చూస్తే గా భూములన్నీ సర్కారోళ్ళవే, 600 అయినా అక్కడ అభివృద్ధి చేస్తాం అంటున్నారు షెయి పార్టీ వాళ్ళు. మరి ఎంత దాకపోతుందో ఏమో గాని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు రచ్చ అవుతున్నది.